ఫస్ట్ ఏది? ఇండిపెండెన్స్ డే. వెరీ గుడ్. నెక్స్ట్ రిపబ్లిక్ డే. ఒక రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం అనేది మన స్టూడెంట్స్ అందరూ కూడా మీకు చెప్పింది. బట్ ఏంటంటే మనము ఎప్పుడైతే అధికారంలో అంటే మన పరిపాలన మనం చేసుకున్నామో అప్పుడు మనం ఎట్లా చేసుకోవాలి, ఈ రోజు ఎట్లా, రేపు ఎట్లా, ఎల్లుండి ఎట్లా, ఓ సంవత్సర కాలం ఎట్లా, ఒక 10 ఏళ్ళకి ఎట్లా, ఇటువంటిది ఏదైతే ప్లాన్ రాసుకున్నామో అదే రాజ్యాంగము, కాన్స్టిట్యూషన్. ఓకే, ఇప్పుడు మన స్కూల్ కూడా జూన్ 12th స్టార్ట్ కావాలి. ఏ మంత్లో ఏ సిలబస్ చెప్పుకోవాలి, ఏ రోజు ఏ ప్రోగ్రామ్ చేయాలి, ఇదన్నీ కూడా మాధవ్ మేడం ఒకటి రాస్తుంటుంది, మనకు రాజ్యాంగం రాసినట్టు కదా. మరి నేను మాధవ్ మేడం చూస్తుంటా, కొద్దిగా నేను ఇవన్నీ పట్టించుకోను, కానీ రాత్రి నిద్రపోకుండా కూడా ఇదే ప్లాన్ చేస్తుంటుంది. ఒక స్కూల్ కొరకు మేడము పిల్లవాళ్ళు నిద్రపోకుండా కూడా ఈ పని చేస్తుంది అంటే మరి ఇంత పెద్ద దేశాన్ని పరిపాలించడానికి అంబేద్కర్ అధ్యక్షతన దాదాపు 299 మంది నిద్రలు లేకుండా ఎన్ని సంవత్సరాలు కష్టపడింది అనేది మీకు తెలుసు. దాదాపు 2 years పైననే, 11 months. అయితే ఇన్ని రోజులు వీళ్ళందరూ కూడా కష్టపడి రాసినటువంటి రాజ్యాంగంని ఈరోజు మనము అమల్లోకి తెచ్చుకున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చినంత మాత్రం దీన్ని రిపబ్లిక్ ఎందుకు అంటున్నారు? ఇండియా రిపబ్లిక్ అంటే తెలుగులో గణతంత్రం అంటాం. రిపబ్లిక్ అంటే ఏంటంటే స్పెషల్లీ దీని అర్థము ఇండియాలో హైయెస్ట్ పదవి ఏదంటే రాష్ట్రపతి. ఏంటది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయనను కులము కానీ, మతము కానీ, జెండర్ కానీ చూడకుండా మనం ఎన్నుకుంటాం కాబట్టి దీన్ని రిపబ్లిక్ అంటున్నాం. మనం చూసినాం గతంలో అబ్దుల్ కలాం మనకు రాష్ట్రపతి అయింది కదా, ప్రెసిడెంట్ అయింది. ఇప్పుడు ముర్ము, హూ ఇస్ అవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ద్రౌపది ముర్ము. ఈమె కూడా ఒక ఎస్టీ తెగకు అంటే ట్రైబల్ తెగకు చెందినటువంటి మహిళ కూడా మనకు ప్రెసిడెంట్స్ అయిండ్రు, గతంలో అయిండ్రు, అవుతున్నారు. దీన్ని కూడా మనం దీన్ని రిపబ్లిక్ అని అంటున్నాం. కాకపోతే ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. 15th August ఒక్కసారి చెప్తే అయిపోతుంది కదా సార్, మళ్ళీ ప్రతి సంవత్సరం ఎందుకు అంటే మనం ఒకసారి చదివింది మనకు గుర్తుంటుందా? ఉండదు, మర్చిపోతాం. ఇది మర్చిపోతే మనకు భవిష్యత్తు ఉండదు అని మనకు పెద్దలు ఆలోచించి ప్రతి సంవత్సరం ఇవి 2 సార్లు గుర్తు చేయాలి. మన స్వాతంత్రం ఎట్లా వచ్చింది, ఎట్లా మనం పరిపాలించుకుంటాం అనేటువంటి విషయం కొరకే ఇది ప్రతి సంవత్సరం చేయడము మనకు ఆనవాయితీగా వచ్చింది. అంటే ఏదన్నా ఒక విషయాన్ని మనము పదే స్మరించుకుంటే దాని గురించిన ఇంపార్టెన్స్ మనకు తెలిసిపోతుంది. చదువు కూడా అంతే కదా. ఎవరైనా ఏదైనా ఒక క్వశ్చన్ ఉంటే ఎన్నిసార్లు చదువుతారా మీరు? ఒకసారి చదివితే గుర్తుంటుందా? ఉండదు. అదేవిధంగా మనం ఇది చేసుకోవాలి. ఇంకోటి, ఇది ఒక పక్కన వెళ్తే ఎప్పుడు దీని గురించే మాట్లాడుకోకుండా మనం చదువు గురించి, మన ప్రవర్తన గురించి మాట్లాడుకోవాలి కదా. మనం అందరం కూడా సమాజంలో ఏది చెడు ఏది మంచి అని ఆలోచించి, కొద్దిగా చిన్నపిల్లలకు గెలవకపోవచ్చు, పెద్ద పిల్లలందరికీ తెలుసు, ఎప్పుడు మంచిని మాత్రమే తీసుకోవాలి. మనం స్టోరీలో చదువుతుంటాం, అంశం ఉంటుంది కదా, పాలల లోపల నీళ్లు కలిపి పెడితే పాలన మాత్రమే తాగి నీళ్ళని మిగిలిస్తుందంట. మనం ఎవరు చూడలేం, కానీ ఇది ప్రచారంలో ఉంది. అట్లనే సమాజంలో ఉండేటువంటి చెడును మంచిని చూసి మనం మంచిని మాత్రమే గ్రహించి చెడును త్యజించాలి. కానీ ఈరోజు చెడు అనేది చాలా ఫాస్ట్గా, పక్కలో కూడా చెడు పని చేసింది అనుకో, అబ్బా మనం కూడా చేయాలి రా, వాడు గ్రేట్ అయిండు. దీనికి మన సినిమాలు కూడా ఒక చెడు చేసేటోన్ని హీరోని చేస్తున్నారు, ఒక స్మగ్లర్ని తెచ్చి హీరోని చేస్తున్నారు, ఒక చెడ్డవాడు అని
ప్రచారంలో ఉన్న హిస్టారికల్ వ్యక్తులను కూడా హీరోలను చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలా, ఏ సినిమా కానీ ఒకరిని చెడును హీరో చూపించినప్పటికీ ఫైనల్ గా అది తప్పు అని చెప్తుంటారు. ఆ తప్పు అనేటువంటిది మనం పక్కకు పెట్టేస్తాం. ఉదాహరణకు చూడండి, దాన వీర సూరకర్ణ సినిమా ఎవరు చూసిరో నాకు తెలియదు. ఇప్పటి వాళ్ళు చూడరు కూడా ఆ సినిమా. కర్ణుడు నిజానికి సినిమాలో చూపించడానికి కానీ చాలా గొప్పవాడు. అంటే ఎవరైనా వస్తే తన ప్రాణాన్ని కూడా ఈజీగా ఇచ్చేటువంటి వ్యక్తి. మరి ఆయన చెడ్డవాడు ఎలా అయిండు అంటే, అందరూ చెడ్డవాళ్ళు కాకపోవచ్చు కానీ చెడును సపోర్ట్ చేసినందుకు ఆయన చెడువాడని. ఉదాహరణకు ఒకటి చిన్నది కూర్చోండి, మనం స్కూల్లో ఒకడు తప్పు చేస్తున్నాడు, ఇద్దరం ఉన్నాం. ఒకడు ఏం చేసాడు, పక్కోటి బుక్కు చింపిండు, మనం చూసినాం. అది పోయి మన క్లాస్ టీచర్కో లేకుంటే మన ప్రిన్సిపాల్ మేడంకో చెప్పలేదనుకో, రేపు పొద్దున కెమెరాలు ఉన్నాయి కదా మనతోన, మేడం చూస్తే ఒకడు వచ్చి కంప్లైంట్, మేడం నా బుక్ చింపిందని. మేడం వెంబడే కెమెరా చెక్ చేస్తుంది, ఆ ఇద్దరు కనబడతారు, పిలిపిస్తుంది. వాడు ఏమంటాడు, మేడం నేను చూసినా కానీ చింపలే మేడం అంటాడు. లే మేడం వాడు చింపమంటేనే చింపరాని వీడు అంటాడు. అవునా? అంటే ఎవరైతే చెడు పక్కల నిలబడతారో వాడు కూడా చెడ్డవాడే. అప్పుడు ఇద్దరిని కొట్టడం జరుగుతుంది మనం కదా. అందుకనే చెడు అనేది సమాజంలో ఎప్పుడూ ఉంటది. దాన్ని సరి చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. మన పాఠశాలలో క్రమశిక్షణకు మరియు సచ్చీలతకు మారుపేరుగా మనం నిలబడాలి. ఎక్కడైనా బయట పోయినప్పుడు ఒక 2-3 స్కూల్స్ పిల్లలు ఉన్నారు, దాంట్లో ఒకటి తప్పు చేసింది అనుకో, సార్ తెలియనోడు ఏం చెప్తాడు, సార్ ప్రతిభ స్కూల్ పిల్లలు చెప్పారంటే సమాజం అనుకుంటే ప్రతిభ స్కూల్ పిల్లలు అంతా చేర్రా, వాళ్ళ గురించి మాకు తెలుస్తారు అనేటువంటి స్థాయికి మనం ఎదగాలి. అది ఎదగాలంటే మన ప్రవర్తన, మన సచ్చీలతతో పాటు మళ్ళీ తల్లిదండ్రుల కోఆపరేషన్ ముఖ్యం. అవునా? సినిమాలు చూడండి కానీ సినిమాల లోపల మంచిది మాత్రమే గ్రహించాలి, దాన్నే ప్రోత్సహించాలి. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు వస్తున్నాయి, గతంలో కొన్ని సినిమాలు వస్తున్నాయి. గతంలో ఒకటి సినిమా అనుకుంటా, గురు లేదా భలే దొంగ, ఈ 2 దొంగల సినిమాలే. అయితే ఆ సినిమా చూసినప్పుడు చాలా మంది ఏం చేశారంటే, దొంగతనాలు ఎట్లా చేయకూడదు, ఈ విధంగా చేస్తే ఎంత నష్టం అనేది కొంతమంది, ఒక 90% మంది తెలుసుకున్నారు. కానీ ఒక 10% ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసింది తెలుసా, దొంగతనం ఎలా చేయాలో నేర్చుకున్నారు. అర్థమైందా? సినిమాలను చూసి అటువంటి ఇన్స్పైర్ మనం ఎప్పుడూ కాకూడదు. సినిమాలో కూడా నేను ముందే చెప్తున్నా, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం సినిమాలు చూసేదే తక్కువ చూడాలి. చూసిన దాంట్లో ఏ దాంట్లో అయినా చెడును పక్కకు పెట్టి మంచి వైపునే చూడాలి. ఇది ఒకటి. తర్వాత మన ప్రవర్తనలో, మన మాట తీరులో, మన ఇంటికి ఒక బంధువు వచ్చిండు లేదా ఒకతను వచ్చిండు అనుకోండి, అతనికి మనం ఏం చెప్పాలంటే, వచ్చి మీ డాడీ ఉన్నాడా అని అడిగింది అనుకోండి. డాడీ ఉన్నాడా అంటే, అంకుల్ లేడు అంకుల్, రండి కూర్చోండి తీరా. మళ్ళీ అట్లా అన్నారని మన హాస్టల్ పిల్లలకు ఒకసారి ఇట్లే చెప్పినాం, ఎవరైనా వస్తే ఇట్లా చెప్పండి, ఇంట్లోకి వచ్చి కూర్చోబెట్టండి అంటే అరక తిన్నట్టు వచ్చిండు. రోజు వస్తే మన పిల్లలు రాని లోపలికి అన్ని లోపల కూర్చోబెట్టింది, వినిపించింది. నేను ఏం చెప్తున్నా అంటే, వచ్చే వ్యక్తిని బట్టి మనం విలువ ఇవ్వాలి. మన నాన్న దోస్తు వచ్చింది అనుకో, మనకు పరిచయమే ఉంటాడు కదా. అంకుల్ బాగున్నారా, రండి, నాన్న బయటికి వెళ్ళిండు, మంచినీళ్ళు తాగండి అంటే ఆయన ఏమనుకుంటుంటే, ఇది తల్లిదండ్రుల గొప్పతనం, మరి వీళ్ళు ఏ చదివిస్తున్నారో ఆ స్కూల్ గొప్పతనం అంటారు. అప్పుడు ఏమడుగుతాడు తెలుసా, ఆయన తల్లిదండ్రులు తెలుసు, వాళ్ళ ప్రవర్తన తెలుసు కాబట్టి, అరే ఏ స్కూల్లో చదువుతున్నారా, ఇక్కడ ఏ స్కూల్లో చదువుతున్నారా అని అడుగుతాడు కదా. అప్పుడు మీరు ప్రతిభ స్కూల్లో చదువుతున్నాము అంటే మీతో పాటు మాకు కూడా గౌరవం తెచ్చిన వాళ్ళు అయితే. అర్థమైందా? ఇది మీ ప్రవర్తన. తర్వాత మీరు వ్యక్తిగతపరిచేటువంటి పదాలు, పక్కల ఫ్రెండ్ అనుకో, అరే అని మాట్లాడినా బాధపడరు, కానీ
గలీజ్గా మాట్లాడినాం అనుకో, అదే వీడియో స్కూల్లో భాష మంచిగా రాదు అనుకుంటున్నాం బంధువులు కానీ. ఇక రెండోది చదువు. చదువు చదివేటప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారంటే టీచర్ కొడుతుందనో లేకుంటే హోంవర్క్ చేయడం చదవడం చేస్తున్నారు. మీ మనసులో ఎవరో కొడతారనో ఎవరో తిడతారనో కాదు. క్లాసులో 30 మెంబర్స్ ఉన్నామంటే 30 మెంబర్స్లా నన్నే గుర్తు పెట్టుకోవాలి టీచర్ అనే కోరిక మనకు ఉండాలి. క్లాసులో ఎంతమంది ఉన్నారో ప్రతి టీచర్ అబ్బా వీళ్ళైతే బాగా చదువుతారు అంటున్నారంటే మనం ఎందుకు అనుకోకూడదు ఆ పరిస్థితి అని కష్టపడి కాంపిటీషన్ లో ఉండాలి. ఈ మధ్యలో నేను బాగా గమనిస్తున్నా, మేడం వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తున్నారు మనకు, ఎఫ్ఏలో కానీ ఎస్సీఏలో కానీ ఇవన్నీ వచ్చేటప్పుడు దాంట్లో ఏముంటుందంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు నియర్లీ 15 to 20 మెంబర్స్ ఫస్ట్ ర్యాంక్ కాంపిటీషన్ లో ఉన్నారు. మాకు అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ర్యాంక్ తీయాలంటే డ్రెస్ చూస్తున్నాం, అటెండెన్స్ చూస్తున్నాం కదా, చదువు ఒక్కటి చూస్తలేము, మీ క్యారెక్టర్ చూస్తున్నాం. అన్నిట్లో అన్నారు సేమ్ ఉన్నారనుకో తప్పనిసరి పరిస్థితుల్లో మేము అందరికి కూడా ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి కాంపిటీషన్ మన మీ అందరూ పాల్గొంటున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎట్ ద సేమ్ టైం 10th క్లాస్ వాళ్ళు కూడా 9th వరకు కష్టపడి చదివి 10th వస్తేనే మేము పెద్దలమైన మనం ఎప్పుడు అనుకో. మనము జీవితంలో మంచిగా చదివి ఏదైనా ఒకటి సాధించి నిలబడే వరకు మన పోరాటం ఆపకూడదు. ఇది ఒక్కసారి చదివినాం, ఒక ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చినాం, అయిపోయింది లైఫ్ అనుకోవద్దు. దినం కాంపిటీషనే. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో 0.5 మార్క్స్ కూడా మనకు ఉద్యోగం పోయే అవకాశాలు ఉన్నాయి. ఒక మంచి సీటు, మనం ఎంబీబీఎస్ డాక్టర్ కావాలనుకుంటాం, కష్టపడి చదువుతాం, 0.5లో మనము జాబ్ పోయే అవకాశం ఉంది, మన సీటు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము హాఫ్ మార్కును కూడా నెగ్లెక్ట్ చేయకుండా అందరూ కూడా చదవాలని కోరుకుంటూ, మీరందరూ బాగా చదివి మన పాఠశాలను మన స్కూల్ను వనపర్తిలోనే నెంబర్ ఉంచాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.